ఒక బ్రేకింగ్ న్యూస్ యాప్ అనేది తీసుకొచ్చాము, రీసెంట్గా తీసుకొచ్చాము. ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చూడొచ్చు అనమాట. ఇది ఫస్ట్ టైం వరల్డ్లోనే ఫస్ట్ టైం తెలుగులో న్యూస్ జనరేట్ చేసే ఆర్టిఫిషియల్ యాంకర్తో న్యూస్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. ఇది మేము ప్లే స్టోర్లో చూసుకోవచ్చు, బ్రేక్ న్యూస్ షార్ట్ న్యూస్ యాప్ అని. ఇది రీసెంట్గా మేము లాంచ్ చేస్తాం అనమాట. ప్లే స్టోర్లో కూడా ఉంది. దీంట్లో ఒక సాహిత్య విభాగం కూడా ఉంది. రచనలు చేసేవాళ్ళు చిన్నగా చేయడం అంటే ఎక్కువగా ఉండే చిన్న చిన్న పార్ట్ లాగా సీరియల్ లాగా రాయాలనుకుంటే కనుక ఈ అవకాశం కూడా ఉంది. దీంట్లో సాహిత్యం పేజ్ కూడా ప్రత్యేకంగా ఉంది. డాటా ఫౌండర్ అండి, ఉన్న డాటా ఫౌండర్ శాన్ ఆంటోనియో టెక్సస్. ఇప్పుడు అయినప్పటి లక్ష్మి గారికి కొన్ని పుత్తూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కొన్ని అత్యంత శ్రమ కోర్చి డిజిటలైజ్ చేపించి వెబ్సైట్లో పెట్టిన సమాచారం కూడా అందుబాటులో లేకుండా ఏం లేదు. దాన్ని ఒక వెబ్సైట్ని అప్డేట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చిన్న శ్రమ చేసి ఉంటే అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇటు తెలంగాణ వాళ్ళకు ఇద్దరికి ఉపయోగపడుతుండే. ఇప్పుడు ఎవరికి ఆంధ్రప్రదేశ్కు ఉపయోగంలో లేదు, తెలంగాణ వాళ్ళకు ఉపయోగం లేదు. రెండవది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2014 వరకు ఉన్న సమయంలో ఆ 2014 వరకు ఉన్నటువంటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వెబ్సైట్లో ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండేవి. 53 నుంచి 56 వరకు ఆంధ్ర అసెంబ్లీ, 52 నుంచి 56 వరకు హైదరాబాద్ అసెంబ్లీతో సహా 56 నుంచి 2012 వరకు ఉన్నటువంటి, అంటే 12 నుంచి 14 మంది మధ్య లేవు, 2012 వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పుస్తకాల రూపంలో ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉండేది. ఎందుకంటే 69 ఉద్యోగంలో ఎవరు ఏం మాట్లాడారు, అసెంబ్లీలో ఎంతమంది చనిపోయారు అనేది ప్రభుత్వం ఏం క్లారిఫికేషన్ ఇచ్చింది, ఏం జరిగింది అనేది వివరంగా ఆ ప్రొసీడింగ్స్లలో ఇంట్లో కూర్చొని వెతుక్కునే వెసులుబాటు ఉండిండే. కానీ 2014లో బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ని ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు, దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి అనేది ఏం లేదు. 1-2 లక్షల రూపాయలతోటి అయ్యే పనిని ఇంతమందికి ఎవరికి అందుబాటులో లేకుండా పోయినాయి ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. ఇప్పటికి కూడా మరి రివైవ్ చేద్దామని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇటు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ సమాచారం కొంత అది చాలా శ్రమ కోడిసి ఒక 50 ఏళ్ళ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్న వాటిని ఇప్పుడు ఏవి అందుబాటులో లేకుండా పోయినాయి. దీనికి ప్రభుత్వం యొక్క అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి లోపం మూలంగానే సేకరించి ఉన్న సమాచారం సిద్ధాంతం అందుబాటులో లేకుండా పోయింది. అట్లానే ఇంకొకటి కూడా, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ విషయమై నేను గతంలో ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం కూడా రాయడం జరిగింది. మన వకలాభరణం రామకృష్ణ గారు రాసిన దానికి సమాధానంగా దానికి అదనపు సమాచారం జోడించి రాయడం జరిగింది. ఇంకో మూడో విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే గ్రంథాలయ సంస్థ ఉందో, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అని చెప్పి ఉండేది, ఈ గ్రంథాలయ సంస్థ 4 రీజనల్ లైబ్రరీస్, ఒకటి హైదరాబాదు, రెండవది వరంగల్, 3 రాజమండ్రి, 4 తిరుపతి, ఈ 4 సెంటర్లలో ఏ రీజనల్ లైబ్రరీలో ఏ పుస్తకాలు ఉన్నాయనేది, ఆ పుస్తకము ఇష్యూలో ఉందా, అందుబాటులో లైబ్రరీలో ఉందా అనేది ఇంట్లో కూర్చొని వెబ్సైట్లో వెతుక్కునేందుకు వీలుగా సమాచారం ఉంటుండే. ఈ సమాచారం కూడా బైఫర్కేషన్ మూలంగా లేకుండా పోయింది. ఆ సమాచారం అందుబాటులో ఉండింటే మాదిరెడ్డి సులోచన అని చెప్పి కొట్టంగానే మాదిరెడ్డి సులోచన రాసిన నవలల లిస్ట్ అంతా దాంట్లో దొరుకుతుండే.
ఇప్పుడు మాదిరెడ్డి సులోచన నవలలో ఏవి అని చెప్పి నేను ఫిజికల్గా స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి పోయి వెతికినా కూడా అక్కడ అన్ని నవలలు అందుబాటులో లేకుండా పోవచ్చు. గతంలో సేకరించుకున్న సమాచారం కొంత ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను తెలంగాణ నవలా చరిత్ర రాయడం జరిగింది. అంటే సమాచారము ఒక మేరకు గతంలో సేకరించి పెట్టింది కూడా దాన్ని మనం ఇవాళ కాపాడుకోలేకపోయినాం. గతంలో అత్యంత శ్రమ కోర్చి డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు కేవలం దాన్ని వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి కూడా ప్రభుత్వాలు ఆలసత్వంతో వ్యవహరించడంతో వజ్రాల గని లాంటి ఆ సమాచారం పరిశోధకులకు కానీ పండితులకు కానీ సాహిత్యవేత్తలకు కానీ ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు దీని అవసరం ఏమున్నది అనేది కూడా పరిశోధన యొక్క అవసరం ఏంది అనేది కూడా మనం ప్రతిరోజు అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే త్యాగరాజ మొదలియార్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాను. అలాగే 2000 నిజానికి తెలంగాణలో ఉద్యమాలు 1857లో జరిగినాయి, 1956, 1969, 44, 48 మధ్యన సాయుధ పోరాటము, ఆంధ్ర మహాసభ, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమాలు, 2009 నుంచి 2014 మధ్యలో ఉధృతంగా సాగిన ఉద్యమాలు, వీటన్నిటికి సంబంధించి కూడా చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్యంలో కొన్ని లక్షల పేజీల సమాచారం పత్రికల్లోనూ, ఆర్కైవ్స్లోనూ, ఆటోబయోగ్రఫీస్లోనూ రికార్డ్ అయి ఉన్నది. ఇవి ఏవి కూడా ఇవాళ పరిశోధకులకు అందుబాటులో లేవు. యూనివర్సిటీలో ఉండేటువంటి స్కాలర్స్ కూడా వాళ్లకు నేషనల్ ఫెలోషిప్ వచ్చినా కూడా అడ్మిషన్లు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ యూనివర్సిటీలలో వాళ్ళకు గైడ్ చేసే ప్రొఫెసర్లు లేకపోవడం, ప్రొఫెసర్లు ఉన్నా కూడా వాళ్ళకు సరైన టాపిక్ వాళ్ళకు కేటాయించకపోవడంతో వాళ్ళకు అటు స్కాలర్షిప్ ఆగిపోతూ ఉంది, పరిశోధన కొనసాగడం లేదు. ఈ పరిశోధన ఇవన్నీ కొనసాగడానికి యూనివర్సిటీలు, తెలుగు అకాడమీ లాంటి సంస్థలు, తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ, తెలంగాణ సాహిత్య అకాడమీ, అధికార భాషా సంఘం ఇవన్నీ కూడా కలసిగట్టుగా చేయాల్సిన పనిని ఎవరికి వారు వేరే తోవల పోవడంతో తెలంగాణకు సంబంధించిన ఉద్యమ పాటలు ఇప్పటికి కూడా ఒక పద్ధతి ప్రకారము రికార్డు కాలేదు. ఎందుకంటే 56లో వచ్చిన సాహిత్యం కొంత, 69, 73 మధ్యలో వచ్చిన తెలంగాణ కవిత్వాన్ని, ఎందుకంటే తెలంగాణలో కవిత్వమే లేదు, అప్పుడు ఎవరు రాయనేది లేదు అంటే నేను సుంకిరెడ్డి సార్ కలిసి ఇద్దరము 69, 73 మధ్యలో వచ్చిన ఉద్యమ కవిత్వాన్ని ఆ ఉద్యమం అయిపోయిన ఒక 40 ఏళ్ల తర్వాత 2013లో తీసుకురావడం జరిగింది.